డీటెయిల్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. విద్యా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సభలో దీనిపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడినట్లయింది. ఈ బిల్లును త్వరలో పార్లమెంటుకు పంపనున్నారు. మనమందరం వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేపట్టి తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్కడక్కడ బీసీ కులగణన సర్వే చేపట్టి రిజర్వేషన్లు 50% పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితిని మినహాయించి బలహీన వర్గాలకు సముచితమైన రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పడం. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు వచ్చినప్పుడే సంతోషిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఫలాలు అందినప్పుడు బీసీలు సంతోషిస్తారని హరీష్ రావు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో పోరాటానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందని హరీష్ రావు వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతిస్తూ మేము ఓటేస్తాం. రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైన్స్ లో బీఆర్ఎస్వీ నాయకులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. రాష్ట్రంలో విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లోపలికి దూసుకువెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ లేకుండా ప్రభుత్వం నిర్బంధన కొనసాగిస్తుంది. ఈ నిర్బంధన రద్దు చేయాలని చెప్పి ఇచ్చిన చట్టాలు ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మించిమేస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండలి ఆవరణలో బీఆర్ఎస్ వినూత్న నిరసన వ్యక్తం చేసింది. మిర్చి పంటకు వెంటనే 25,000 గిట్టుబాటు ధర ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎండు మిర్చిలతో తయారు చేసిన దండలను ధరించి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కేసీఆర్పై నిస్సిగ్గుగా మాట్లాడారని అన్నారు. విద్యార్థులకు ఏదో న్యాయం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఏంటని ప్రశ్నించారు. రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీష్ కాదు, తాను సరిపోతానని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేషన్ గన్పూర్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా చాలా బాధాకరం. అసలు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండుకుంటూ
ఇలా తెలంగాణ పరువు మొత్తము తీస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నాడు, యువకులకి ఉద్యోగాలు 50,000 60,000 ఇచ్చినామని చెప్తుండు సిగ్గుగా. ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్కి పోలీసు వాళ్ళు లేకుండా సెక్యూరిటీ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ ఇద్దరు రాండి, ఇలా చూద్దాము. సెక్యూరిటీ లేకుండా వస్తే ఏ విధంగా యువకులు మీ మీద తిరగబడతారో మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోయిన ఆగస్టులో జాబ్ క్యాలెండర్ అని ఒక తూతూ మంత్రంగా ఒక పేపర్ పెట్టిరు. ఏమైంది జాబ్ క్యాలెండర్? మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇవాళ యువత దాదాపు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజు యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. 15 నెలలు పూర్తి చేసుకున్నామని తెలిపారు. మొదటి ఏడాదిలో 57,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర సృష్టించామన్నారు. స్కూల్స్కి కంప్యూటర్, టీవీలు ఇచ్చారు, కానీ కరెంటు ఇవ్వడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఆ కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పిల్లల అటెండెన్స్ టీచర్లు తీసుకుంటే టీచర్ల అటెండెన్స్ మహిళా సంఘాలకు ఇచ్చిన బలహీన వర్గాల లెక్కనే చెప్పనప్పుడు మాకు నిధులు, ఉద్యోగం ఎట్లా ఇస్తారని బాధపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 6,000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి, అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇది ప్రజల పథకం, ఇది పార్టీ పథకం కాదు, ఇది ప్రజల పథకం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘించారంటుంది బీజేపీ. దీంతో సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మళ్లీ శ్రీకారం చుట్టడం వివాదాస్పదంగా మారింది. తమ కార్యకర్తలపై కావాలనే దాడులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ హనీమూన్ నడుస్తుందంటూ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ఇలాగే దాడులు కొనసాగితే ఆందోళనకు దిగుతామన్న సుధీర్ రెడ్డి కేటీఆర్ ఆదేశాలతో నిరసనలు చేపడతామన్నారు. ఒక 4 శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్స్కు జిహెచ్ఎంసీ అధికారులు స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇచ్చినా కానీ ఆ స్వప్న అనే ఏఈ గారు వెటకారంగా చెప్పిందని చెప్పి రాకపోగా అవే ఇనాగ్రేషన్స్ని మళ్ళీ ఈరోజు చేస్తానికి పోతే ఒకసారి అయిపోయిన ఇనాగ్రేషన్కి మళ్ళీ ఎట్లా చేస్తామని చెప్పి మా వాళ్ళు నిరసన తెలుపుదామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి పోతే మరి ఈయన మది యాష్కి గారి సహకారంతో, మది యాష్కి గారి ఆశీర్వాదంతో ఒక 50 నుంచి 100 మంది పోలీసులను అడబెట్టుకొని ఇవాళ మా కార్యకర్తల మీద అనేక రకాలుగా దౌర్జన్యం చేసిండ్రు. ఇవాళ బూతులు తిట్టిండ్రు, కొట్టిండ్రు, తొక్కిండ్రు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసిండ్రు. శాంతియుతంగా చేస్తున్న నిరసన తెలుపుతున్న వాళ్ళని బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది, తొక్కాల్సిన అవసరం ఏంది, కొట్టాల్సిన అవసరం ఏముంది? పేర్లతో సహా అడిగి ఈరోజు ఆ దౌర్జన్య కాండ చేసిండ్రు. ఖచ్చితంగా హయత్నగర్. వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్షం నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లులకు కేంద్ర మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ లేఖలో తెలిపారు.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే కేటీఆర్ పర్యటన మొదలు కానుంది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాలు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లను చెంచల్గూడ జైల్లో కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమోనని అపోహపడ్డారన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉందని విమర్శించారు. నీ ఊకదంపుడు ఉపన్యాసాలకి భయపట్టోడు ఎవడు కూడా లేడు. పెట్టుకో, ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ ఒకటి మాత్రం పక్కా, రేవంత్ రెడ్డి గారు రేపు ఇదే శాస్తి నీకు కూడా జరుగుతుంది. నిన్ను ఈ రోజు నీకు వంతపాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది. నేను జర్నలిస్టు సోదరులను కూడా అడుగుతా ఉన్నా, సోదరిమణులను కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు. కేవలం వాళ్ళ తప్పేంది? ఈరోజు జనం తిడుతుంటే, జనం ఆక్రోశిస్తుంటే వారికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే తప్ప, వారి వేదనను రాష్ట్రం ముందు ఆవిష్కరించడం తప్ప, సమాజం ముందు బయట పెట్టడం తప్ప ఏం చేశారండి? తప్పు వాళ్ళకి జైల్లో పెట్టాల్సినంత తప్ప ఏం జరిగింది? అందుకే నేను అనేది, ముఖ్యమంత్రి గారు కుటుంబాలు అందరికీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మన జర్నలిస్ట్ సోదరులు కూడా, పత్రికా ప్రపంచం, డిజిటల్ మీడియా ప్రపంచం కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రజలు నిలదీస్తూనే ఉంటారు. మరి పత్రికలు కూడా నిలదీస్తూనే ఉంటాయి, జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్, హరీష్ రావును ఎమ్మెల్సీ తీన్మార్మలన కలిశారు. బీఆర్ఎస్ నేతలతో బీసీ బిల్లుపై చర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం కాదు, అవసరమైతే కేంద్రం ఆమోదం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. యూనివర్సిటీలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ ఓయూ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా ఏబీవీపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఓవీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకొని రోజు విద్యార్థులకు వ్యతిరేకంగా సర్కారు నిర్దేశం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చెప్పు కింద మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎంపీ అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై సీఎం ఆరా తీశారు. ఘటన జరిగిన తీరు, తన అనుమానాలపై వివరణ ఇచ్చారు. దీంతో భద్రత పెంచుతామని డీకే అరుణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భద్రత పెంచాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. చొరబాటుపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కాగా ఎస్సీ వర్గీకరణ అమలుపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను జాతీయ ఎస్సీ కమిషన్కు పంపి వాళ్ల సలహా తీసుకోవాలని సూచించారు. నివేదికపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004-2019 ఎన్నికల్లో నన్నెవరు ఓడించలేదని, ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని పనులు చేయకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పనిలో పడి పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయారన్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం తేల్చి చెప్పారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం కావాలని టెస్ట్ చేయండి. ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరవండి, మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకపోతే చూడండి. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది, అందులో 33% తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారికి చాలా డౌట్లు ఉన్నాయి. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్. అందుకే నేను చెప్తున్నా, సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం, అందరికి ఎత్తమని చెప్పాం, అందరికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన భృతి, వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పున ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం. మనం అవునన్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ, దాని గురించి సందేహమే లేదు నాకు. నెంబర్ 1 కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్, రాబోయే 2047కి తెలుగు జాతి నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది. భారతీయులు ముందుంటారు. జగన్ జమానాపై మంత్రి అచ్చెన్నాయుడు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించిన తీరుపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం భవనం మాత్రమే కట్టిందని, అక్కడ మెషినరీ లేదు, సిబ్బంది లేరనే విషయాన్ని గుర్తు చేశారు. ఒక పాత డయాలసిస్ మెషిన్ పెట్టి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. దాన్ని అట్టహాస్యంగా ప్రారంభించి ఎవరూ చేయని పని స్వాతంత్ర భారతదేశంలో నేనే చేశానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు గౌత్ శిరీష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేను వెళ్ళాము. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది, అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక 5-10 డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. దీన్ని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష. కేంద్ర మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను అక్కడ యామ్కాస్ ఉంది అధ్యక్ష, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును చంద్రబాబు తగ్గిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అనంతరం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు నేనే పెట్టానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాకాని. ఈ కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు అధికారంలోకి వచ్చినా, రైతులకు సంబంధించినటువంటి కష్టాలు కన్నీళ్ళు అనేటువంటిది సాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులందరూ ఆ ప్రకారం చెప్పేటువంటి మాట ప్రకారం ఆనవాయితీగా ఎక్కడ వర్షాలు పడవు, ప్రకృతి సహకరించదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి సహకరించదు అని రైతులు బాధపడుతుంటే, చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులు మరింత కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరు అందించాలి, త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడో. మహిళా జర్నలిస్టులకు బెయిలు మంజూరైంది. రేవతి, తన్వి యాదవ్కు బెయిలు మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 25,000 రూపాయల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 7గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. షిఫ్టుల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద, నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే క్యాడవర్ డ్యాక్స్ బృందం గుర్తించిన D2 నుంచి D1 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక TBM మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తుంది. ఎందరో అమాయకులు బెట్టింగ్ యాప్లు ఊబిలో పడి ప్రాణాలు విడిచిన అమాయకులు ఎందరో కోట్లల్లో ఆశ చూపి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే బెట్టింగ్ యాప్స్ నేడు సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్నాయి. వాటి మోజులో పడి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కొందరైతే బెట్టింగ్ కోసం అప్పులు చేసి తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకున్న వారు మరికొందరు. బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని ప్రమోట్ చేయడం వల్ల ఎందరో అమాయకులు బలయ్యారు, నేటికి బలవుతున్నారు. ఇటువంటి టైంలోనే తామున్నామంటూ ముందుకు వచ్చింది తెలంగాణ పోలీసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ భరతం పడతామంటూ, బెట్టింగ్ బెండు తీస్తామంటూ అడుగు ముందుకు వేస్తుంది. బెట్టింగ్ యాప్స్పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సెగమనకి తగిలే వరకు సమస్య తీవ్ర అర్థం కాదంటారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్పై విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేపట్టారు చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు వాళ్లపై వేటు వేసేందుకు రెడీ అయిన తెలంగాణ పోలీస్ దీంతో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణ ప్రజలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. ఈ విధానం ఈ నెల 24 నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించింది. కాగా సోమ, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతించింది టీటీడీ. అలాగే సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించింది. కేంద్రంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం లేదంటూ కేంద్రంపై ఖర్గే మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళ ప్రజల నుంచి వసూలకు పాల్పడుతుందని ఆయన ఎక్స్ ద్వారా విమర్శలు చేశారు. భారత్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీతో ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భేటీ అయ్యారు. ఇక భేటీలో భాగంగా వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. రక్షణ రంగంలో 2 దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. ఈ అగ్రిమెంట్తో ఇరు దేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని, పాడి పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. న్యూజిలాండ్లో కొన్ని శక్తులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని భారత ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. पुराने संबंध है. हमने स्पोर्ट्स में कोचिंग और खिलाड़ियों के एक्सचेंज के साथ साथ स्पोर्ट्स साइंस, साइकोलॉजी और मेडिसिन में भी सहयोग पर बल दिया है. और वर्ष 2026 में दोनों देशों के बीच खेल संबंधों के 100 साल मनाने का निर्णय लिया गया है. न्यूजीलैंड में रहने वाला भारतीय समुदाय न्यूजीलैंड में सामाजिक और आर्थिक विकास में सकारात्मक योगदान दे रहा है. हमने तय किया है कि स्किल्ड वर्कर्स की मोबिलिटी उसको सरल बनाने और కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచార ఘటనలో బాధిత తల్లిదండ్రులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే నిందితుడు సంజయ్ రాయ్కు కోల్కతా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసును మళ్లీ సీబీఐతో విచారణ జరిపించాలని బాధిత తల్లిదండ్రులు సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కాగా న్యాయస్థానం ఈ పిటిషన్ కొట్టేసింది. అయితే కోల్కతా హైకోర్టులో మాత్రం ఈ పిటిషన్ కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మృతురాలి పేరెంట్స్కు సూచించారు. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్ర ముగిసింది. 9 నెలల అంతరిక్ష యాత్ర మరికొన్ని గంటల్లో ముగియనుంది. కొన్ని గంటల్లోనే భూమికి చేరుకొనున్నారు.
ఈ మేరకు నాసా కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 భూమి మీదకు చేరుకున్నారు. సునీత విల్మర్ను తీసుకొచ్చేందుకు రోదస్లోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక మంగళవారం సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జిల్లాలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. సునీత విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకు రానున్నారు.